హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనం కార్ వాషర్ అయితే సర్వీస్కి అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్టయితే ప్రెజర్ రావట్లేదని అయితే కస్టమర్ అయితే తేవడం జరిగింది. ఏంటంటే మెయిన్ ఇలా వాల్స్ అను పోవడం జరుగుతుంది. మనం ఒకసారి ఓపెన్ చేసి ఏమేమి పోయినాయి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకేనా, ఇది 6mm ఎల్ఎంకి అయితే రావడం జరుగుతుంది. దీనికి ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఈ స్క్రూలు కనిపిస్తున్నాయి, ఈ 4 స్క్రూలు తీసేస్తే ఇది మనకు బయటికి అన్నది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇది ఓపెన్ చేసేసుకుందాం. ఇది ఓకే ఫ్రెండ్స్, ఈ స్క్రూలు అయితే మనం తీసేయాలి. ఫస్ట్ ఇది 4 స్క్రూలు ఉంటాయి పైన, ఓపెన్ చేసేసుకొని నాలుగు స్క్రూలు తీసేసినాం కదా, ఇది వెళ్ళడం జరుగుతుంది. దీనికి ఇలా వాల్స్ అయితే ఈ ప్యాకింగ్లో ఉండడం జరుగుతుంది. దీంట్లో వీటిని ఈ ప్యాకింగ్ అంటారు. వీటిని అయితే మనం ఫస్ట్ అయితే తీసేయాలి. ఇవి కూడా వేసేటప్పుడు మనం కొత్త చేసుకుంటే బాగుంటుంది. ప్రెజర్ అన్నది అప్పుడు ఫుల్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ 3 వాచర్లు. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోవాలి. లెంగ్కి రావడం జరుగుతుంది. ఏ లెంగ్తో లూజ్ చేసుకుని సరిపోతుంది. లోపల వచ్చేసి గేర్ బాక్స్లో ఆయిల్ అయితే ఉండడం జరుగుతుంది. ఆయిల్ సిల్ పోయినట్టయితే లోపలికి వాటర్ అయితే పోవడం జరుగుతుంది ఆయిల్లోకి. ఓకే ఫ్రెండ్స్, ఈ 4 స్క్రూలు కూడా తీసినాం కదా. వచ్చేసి కింద మనకు బేరింగ్ అయితే రావడం జరుగుతుంది. కింద స్ప్రింగ్లు కూడా ఉంటాయి దీనికి. ఇది ఏమో సాఫ్ట్లు అంటారు వీటిని. ఓకేనా, మూడు తీసేసినాం కదా. తీసేసిన తర్వాత మనకు ఇలా సిట్టింగ్ ఉంటుంది. ఈ 3 కూడా ఓపెన్ చేసుకోవాలి. వీడికి ఇలా వచ్చేసి మనకు ఆయిల్ సిల్ ఉంటాయి. ఆయిల్ సిల్ కూడా కొత్త వేయాలి, లేకపోతే వాటర్ అన్నది లోపలికి పోవడం జరుగుతుంది. పోయిన తర్వాత ఏమైతే అంటే ఇలా గేర్ బాక్స్కి అయితే బేరింగ్ లోపల మొత్తం వాటర్ అయితే రావడం జరుగుతుంది. దానివల్ల మనకు బేరింగ్లు కానీ తొందరగా పోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సాఫ్ట్ సీటర్ అంటారు దీన్ని. 3 ఉంటాయి. దీని కింద ఆయిల్ సిల్ ఉంటుంది. ఇది ఆయిల్ సిల్లు. ఆయిల్ సిల్ 3 కూడా కొత్త వేసేయాలి. ఇది ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మంచిగా పెట్రోల్ కొట్టి అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ లోపల కూడా గేర్ బాక్స్ ఇది ప్లేట్లు అయితే ఇట్లా వెళ్ళడం జరుగుతాయి. క్లీన్ చేసుకొని మనం కొత్త ఈ ప్యాకింగ్లను వాల్స్ అన్నీ కొత్త వేసేద్దాం. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. ఇలా మనకు ప్రెజర్ వాల్స్ అయితే ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. 6 వాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకు వాల్ అనేవి బయటికి వెళ్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఓపెన్ చేసి బయటికి నీట్గా చూపించి ఇంకేమో ఈ కింది 3 ఓపెన్ చేసినాం కదా, పైన కూడా తీసేయాలి. వచ్చేసి మీటర్ కింద ఉంటుంది వాల్స్. ఓకేనా, ఇది నట్లయితే తీసేసినాం కదా. ఇందులో వాల్స్ ఉంటాయి. వాల్స్ అనేవి మనం బయటికి తీసేయాలి. తీసి కొత్త చేస్తేనే మనకు ప్రెజర్ అన్నది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి 6 వాల్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రెజర్ వాల్స్ అంటారు వీటిని. ఇది ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 6 వాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ ప్రెజర్ వాల్స్. ఇంకోటి వచ్చేసి ఈ ప్యాకింగ్స్ అంటారు వీటిని. ఈ ప్యాకింగ్లో ఓకే ఫ్రెండ్స్,
ఇది చూసుకున్నట్టయితే ఆయిల్ సిల్ ఇది ఏంటంటే మనకు ఆయిల్ లక్ అనేది వాటర్ పోకుండా ఉండడానికి ఆయిల్ సిల్ అయితే సపరేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి. ఓకేనా, ఈ కంపల్సరీ మార్చుకోవాలి ప్రెజర్ రానప్పుడు. ఇంకోటి వచ్చేసి సాఫ్ట్లు ఉన్నాయి కదా, ఈ సాఫ్ట్లు కూడా ఇక్కడ గాలాలు పడతాయి. గాలాలు పడ్డప్పుడు ఈ సాఫ్ట్లు కూడా మార్చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక కనిపిస్తుంది కదా, దీనివల్ల తొందరగా మనకు ఈ ప్యాకింగ్లోనే పోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొత్త అయితే తీసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే నేను పెట్టడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేసేది మనం చూసినాం కదా, ఇది ఫిట్టింగ్ వీడియో అయితే నేను పార్ట్ 2లో అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. పార్ట్ 2 కూడా ఫిట్టింగ్ మొత్తం చూసుకోవాలనుకుంటే ఇక నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. మన వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.